హాయ్ అండి. ఈరోజు నేను మీకు ఫిష్ ఫ్రై లాంటి వంకాయ ఫ్రై చూపిస్తాను. కార్తీక మాసం కదా, అందరూ వెజ్ తింటూ ఉంటుంటారు. నాన్ వెజ్ని మిస్ అవుతున్నారు కదా. సో అలా మిస్ అవ్వే ఛాన్స్ లేకుండా మీకు నాన్ వెజ్ తినే ఫీలింగ్లా ఈ ఫిష్ ఫ్రైని చూపిస్తాను. దానికి ఫస్ట్ మనం ఒక ప్లేట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వీటన్నింటిని వేసేసుకొని బాగా కలిపేసుకొని పేస్ట్ చేసేసుకోండి. దాంట్లో మనం ఆయిల్ అవన్నీ ఏమీ వేయాల్సిన లేదు. ఎందుకు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే మనకు వాటర్ ఉంటుంది కాబట్టి దాంతో మంచిగా పేస్ట్ అయిపోతుంది. అయితే ఈ వంకాయ ముక్కలు పెద్ద వంకాయ కదా, దీన్ని మనం ముందుగా ముక్కల కింద రౌండ్గా కట్ చేసేసుకొని సాల్ట్ వాటర్లో వేసి నానబెట్టేసుకోండి. 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ అయినా నానబెట్టుకోండి. అప్పుడు దానికి మనకి చేదు ఏదైనా ఉంటే వంకాయకి పోతుంది. అందుకని ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న ఈ మసాలాని ఈ రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలకి పట్టించేయండి. బాగా పట్టించుకోండి. మనకి అది పట్టిన తర్వాత ఒక 5-10 మినిట్స్ పక్కన పెట్టేయండి. ఎక్కువసేపు పెడితే ఇంకా బాగుంటుంది. బట్ మనం అప్పటికప్పుడు చేసుకోవాలి, ఇమ్మీడియట్గా అర్జెంట్గా అనుకుంటే 5 మినిట్స్ అయినా పక్కన పెట్టండి. అప్పుడు ఆ మసాలా అంతా మంచిగా దానికి పట్టుకొని టేస్ట్ చాలా బాగుంటుంది. నిజంగా చెప్తున్నాను, మీరు ఫిష్ ఫ్రై తిన్నట్టుగానే ఉంటుంది. వంకాయ తిన్నాము అనే ఫీలింగే ఉండదు. ఓకేనా? సో ఇలా వీటిని మంచిగా పట్టించేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వీటిని మనము డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదండి. హెల్దీ వర్షన్లో మనం దోశ ప్యాన్ ఉంటుంది కదా, దోశ ప్యాన్ పైన కొంచెం ఆయిల్ వేసేసి అది హీట్ అయిన తర్వాత ఈ ఆయిల్ అంతా ముందుగా ఈక్వల్గా స్ప్రెడ్ చేసి అది హీట్ అయ్యాక ఈ ఒక్కొక్క వంకాయ ముక్కని దానిపైన పెట్టేసేయండి. మొత్తం మనం ప్యాన్ నిండా పెట్టేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. మీరు హై ఫ్లేమ్లో పెట్టి చేస్తే అవి తొందరగా మాడిపోతాయి. అలాగే మధ్యలో ఉన్నవి కూడా కొంచెం ఎక్కువగా తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడప్పుడు చెక్ చేసుకోండి. ఇలా పెట్టేసి దానిపైన ఒక మూత పెట్టేయండి. మూత పెట్టేసి అప్పుడప్పుడు చూస్తూ వాటిని మళ్ళీ వెనక్కి తిప్పి వేసుకోండి. ఒకే సైడ్ కాలుతాయి కదా, సో మళ్ళీ వెనక్కి తిప్పి వేయండి. చూడండి, ఇలా బాగుంటుంది. మసాలా మంచిగా దానికి పట్టుకొని ఉంటుంది. సో ఇలా తిప్పుతూ ఒక్కొక్కటిగా కాల్చండి. ఒక్కొక్కటి తిప్పుతూ అంటే కొద్దిగా టైం పడుతుందేమో, బట్ ట్రస్ట్ మీ చాలా బాగుంటుంది. మీరు దగ్గరుండి అక్కడే ఉండి చేసుకోండి, బాగుంటుంది. ఎందుకంటే కొంచెం అనమాట వెళ్ళినా కొద్దిగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇది కొద్దిగా ఆయిల్ అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది ఫాస్ట్గా. సో మళ్ళీ వెనక్కి తిప్పాక ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ని ఒక్కో పీస్ మీద వేసేసి ఫ్రై చేయండి. మళ్ళీ మూత పెట్టేసి ఒక 5-10 సెకండ్స్ అలా మూత పెట్టి వదిలేయండి. మధ్యలో చెప్పాను కదా, మధ్యలో పీసెస్ కొంచెం తొందరగా ఇదైపోతాయని చూడండి, ఇక్కడ కొద్దిగా బ్లాక్ అయింది, బట్ నో ప్రాబ్లం, చాలా బాగుంటుంది అది కూడా. ఇప్పుడు ఇలా అయిపోయిందని తీసేసుకొని మీరు సర్వ్ చేసుకోండి. దీన్ని పప్పన్నంతో కానీ లేదా ఊరికే అలా తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఎంత టేస్టీగా ఉంటుందంటే మనం చిన్నపిల్లలకు పెడితే అసలు అది ఇంకా ఫిష్ ఫ్రై అనుకుంటారు అనమాట. మనకి తెలుసు కాబట్టి మనం చూసి అది గుర్తుపట్టేస్తాం. బట్ తెలియని వాళ్ళకైతే అది నిజంగా ఫిష్ ఫ్రైయే అనుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. చూడండి లోపల ఎంత బాగా కుక్ అయిందో. మనకి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు, జస్ట్ పాన్ ఫ్రై చేసేస్తే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కార్తీక మాసంలో ఎంజాయ్ చేయండి. నాన్ వెజ్ లేదు అని అస్సలు బెంగపడద్దు. మీరు దీన్ని ట్రై చేసి నాకు కమెంట్స్లో చెప్పండి. బాయ్.